జీవితంలో మంచివాడిగా ఉండడం పెద్ద టాస్క్ తెలుసా? లంగ లెక్క, మోసం చేసుకున్నట్టు లెక్క ఉండడం బెటర్. ఎందుకంటే మంచివాడిగా ఇప్పుడు నువ్వు నీ మైండ్ సెట్ అంతా బేకారున్నది. కానీ మంచివాడి లెక్క నటించాలి, మంచివాడి లెక్క ఉండాలంటే చాలా ఫేసెస్ క్రియేట్ చేసుకోవాలా, చాలా అబద్ధాలు ఆడాలా. అండ్ దాంతో పాటు ఎప్పుడు నిజం చెప్పకుండా ఎప్పుడు ఇప్పుడు ఎవడన్నా తప్పు చేసిరనుకో, ఆడ నీకు మంచి పేరు రావాలంటే నువ్వు నిజం చెప్తే నడది. తెలుసా? సో, నువ్వు ఆడు చేసినా గూడా చెయ్యలేదు అంటేనే నువ్వు మంచోడివిరా. చేసినావని చెప్పినావనుకో నువ్వు చెడ్డోడివి తెలుసా? అర్థమైతుందా? సో, మంచోడి లెక్క ఉండాలంటే చాలా ఫేసెస్ క్రియేట్ చేసుకోవాలి. చాలా ఫేసెస్‌గా బిహేవ్ చేయాలి. అది చెడ్డవాడి లెక్క ఒకటే మాట ఉన్నట్టు అనాలా, శత్రువులను క్రియేట్ చేసుకోవాలి అంతే. సో, చెడ్డవాళ్ళు లెక్క ఉన్నావనుకో నీకు ఒకటిసారి చెప్పేత్తావు. దాంతో నీకు ఎనిమీస్ క్రియేట్ అయితారు. ఎవరెవరు ఎనిమీస్ నీకు క్లారిటీ ఉంటది. దాంతో పాటు నువ్వు ఒక సో కాల్డ్ ధైర్యంతోటి ఉంటావు. ఎందుకంటే ఎవడు ఎనిమీస్ అని నీకు తెలుసు. అది ఎప్పుడు నువ్వు డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడినప్పుడు. సో, వాళ్ళకి నచ్చనట్టు, ఎందుకంటే నిజం మాట్లాడుతున్నావు గదా! నిజం మాట్లాడుతున్నావు కాబట్టి నువ్వు చెడ్డవాడివి వాళ్ళ దృష్టిలో. సో, నీకొక ఫ్రీడమ్ ఉంటది. ఎట్లా? శత్రువుల నుంచి. అర్థమైతుందా? ఫ్రీడమ్ మీన్స్ ఎప్పుడు ఆపదొస్తదో నీకొక ఐడియా ఉంటది. అంటే వీడు నా శత్రువు, వీడితో నాకు ఖచ్చితంగా ఎప్పుడైనా ముప్పు ఉంటదని నీకు క్లారిటీ. అది మంచి వాళ్ళు ఎక్కున్నావనుకో, ఎవడు మోసం చేస్తుండో, ఎవడు లంగనో, ఎవడు ఎసుంటాడో నీకు తెలది. అందరూ మంచి వాళ్ళే కనబడతారు. కానీ వెన్నుపోటు పొడిచేదాకా ఎప్పటికి తెలదు. అందుకే మంచివాడిగా ఉండడమే చాలా కష్టం. చాలా క్రిటికల్ అయిన సిట్యుయేషన్. అది ఎర్రి పూకలు లేక, దొంగ పూకలు లేక, లంగ పూకలు లెక్క ఉన్నావనుకో బేఫికర్. ఈ మంచివాడిగా ఉండే కథలు తెంగే బదులు చెడ్డవాడిగా ఉండడం బెస్ట్. ఎందుకంటే చెడ్డవాడి లెక్క ఉండడం మీన్స్, చెడ్డవాడిగా ఉండడం మీన్స్ ఎవరి దృష్టిలో, ప్రజల దృష్టిలో నువ్వు చెడ్డవాడివి. ఎందుకంటే నువ్వు నిజాలు వాళ్ళు చేసిన తప్పులు ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి, తప్పు ఇది ఒప్పు అని చెప్పినావనుకో వాళ్ళకి నువ్వు శత్రువు, నువ్వు చెడ్డవాడివి. కానీ నువ్వు నిజం మాట్లాడుతున్నావు, నువ్వు మంచోడివి. నీకు నువ్వు మంచోడివి. కానీ ఎప్పుడైతే నువ్వు మంచోడి లెక్క నటించాలంటే నువ్వు వాళ్ళకి నచ్చినట్టు బిహేవ్ చేయాలా, లైక్ అబద్ధాలు ఆడాలా. వాళ్ళు ఏదైనా తప్పు చేసినా కూడా వీడు మంచోడురా, సో మరి ఏమనొద్దురా అని నువ్వు అట్లా బిహేవ్ చేయాలా. అర్థమవుతుందా? సో, మంచోడిగా ఉండాలంటే అబద్ధాలు ఆడాలా, చెడ్డవాడి లెక్క ఉండాలంటే నిజాలు మాట్లాడాలా. అర్థమవుతుందా? దిస్ ఈజ్ ద ఎగ్జాక్ట్‌గా చాలామంది చేస్తారు. సో, నీకు ప్రశాంతత కావాలంటే దెంగే సక్కగా ఉండకు. ఎందుకంటే సొసైటీలో ఈ ప్రజల మధ్యలో ఉన్నావనుకో నీకు మొడ్డ కాడ కూడా అసలు లౌడ కూడా నీకు ప్రశాంతత ఉండది. ఎందుకంటే అరే ఎరుపు కాడ అరే నీకు కుల్లా చెప్తున్నా, ప్రశాంతత అనేది హిమాలయ పర్వతాలలో, జంగల్‌ల ఎన్నో ఒక దగ్గర ఉండాలా. అది ఎప్పుడు నిశ్శబ్దమైన ప్లేసులు ఉంటేనే ప్రాబ్లం. ఎక్కడికి ఏ జంతువు వచ్చి ఏ సంపద చేత ఒక ఐడియా ఉండదు. మనుషుల మధ్య ఉన్నామనుకో ఈడ ప్రశాంతంగా ఉండొచ్చు. ఎట్లా తెలుసా? ఈడు లంగరయ్యుడు, వీడితో మనకి థ్రెట్ ఉంటుంది. వీడితో ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. సో, వీడి వల్ల మనకి ఎప్పుడైనా ముప్పు ఉంటే సో బీ కేర్ఫుల్ ఉండాలా అండ్ జాగ్రత్త ఉండాలి అని ఒకటి కాన్ఫిడెంట్ ఉంటుంది, ఒక ఐడియా ఉంటుంది, ఒక క్లారిటీ ఉంటుంది. దాంతో నువ్వు ప్రశాంతంగా ఉంటావు. అదే నువ్వు అడవిలా, హిమాలయ పర్వతాలు నువ్వు ఎక్కడికి ఏ జంతువు వచ్చి ఎప్పుడు అటాక్ చేస్తుందో పక్క క్లారిటీ ఉండదు. ఏ జంతువు ఎట్లా వస్తుందో, ఎక్కడికి నుంచి వస్తుందో, ఎప్పుడు వస్తుందో, ఏ టైంకి వస్తుందో, ఎప్పుడు వేస్తుందో, ఎప్పుడు మనం దింగుతుందో, ఎప్పుడు వండ పెడుతుందో, ఎప్పుడు చంపేస్తుందో పక్క క్లారిటీ ఉండదు. కాబట్టి అది పెద్ద క్రిటికల్ అయిన సిచ్యువేషన్. అందుకే ప్రశాంతత అనేది ప్రజల మధ్య ఉంటుంది. ఎప్పుడు నువ్వు వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకోనప్పుడు నీకు వాళ్ళ గురించి పూర్తిగా తెలియనప్పుడు నువ్వు భయపడతావు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజల గురించి పూర్తిగా తెలుసుకో. ఏ వ్యక్తి ఎలాంటి వాడు, ఆమె ఎలాంటి వ్యక్తి, తను ఎలాంటిది. సో, మోసం చేస్తుందా, మంచి మాట్లాడేది వెన్నపూస పూసి ఎన్నుపోటు కొడుతుందా తెలుసుకోవాలా. అర్థమవుతుందా? అందరు మంచోళ్ళు అనుకోవడం ఎర్రిపూకు తత్వం. ఎర్రిపూకోళ్ళకి అయిపోవాలనుకుంటే అందరు మంచోళ్ళు, అందరు మనవాళ్ళు అనుకో. ఓకే, సో లేకుంటే మొట్ట ఊడిచిపోతాం. సో, క్లారిటీగా తెలుసుకోవాలనుకుంటే అంతే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మంచితనం అనేది అన్ని చోట్ల పనికిరాదు.
మంచివాడిగా ఉన్నావనుకో నిన్ను ఒత్తేత్తారు. లైక్ నీకు ఎప్పుడు ఒక ప్రాబ్లమ్ క్రియేట్ అవుతూనే ఉంటది. చెడ్డవాడి లెక్క ఉన్నావనుకో నీకు ప్రాబ్లమ్స్ రావు. ఎందుకంటే నువ్వు ఎలాంటోడో ప్రజలందరికి గుర్తు కాబట్టి నీ దగ్గరికి ఎవరు రాడు. నీ జోలికి ఎవ్వరు రాడు. ఎందుకంటే వాడి దగ్గరికెళ్తే ముళ్ళ కంపలో చేయి పెట్టినట్టురా. సో టైం వేస్ట్ అని వదిలేయడం జరుగుతది. సో రారు గూడా. మంచోడి దగ్గరికే పోతారు. మంచోడు సత్యపూస లెక్క, నీతిమంతుడు లెక్క చెప్పింది తినేటోడినే సావదెంగుతారు. జాబ్‌లో గూడా అంతే. అన్ని పనులు చెప్పినదే సార్ అనుకో చేసినావనుకో గుద్దంతా వాళ్ళకి దెంగుతారు. నీకు వెన్నుపూస ఇరిగిపోయేదాకా పనులు చెప్తార్రా బాయ్. మైండ్ ఖరాబ్ అయ్యేదాకా. అర్థమవుతుందా? సో ఎక్కడైతే ఎంత వరకెళ్ళో గంత వరకే ఎయ్యాల. లిమిట్లు ఉంచుకోవాలా. లిమిట్లు ఉంచుకోకపోతే చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సొస్తది. ఓకే. అంతే. సో హ్మ్. సో మంచివాడిగా ఉండాలంటే వేషాలు చాలా వేయాలా. తల్లి దగ్గర, తండ్రి దగ్గర, ఫ్రెండ్స్ దగ్గర, గర్ల్ ఫ్రెండ్ దగ్గర, బాయ్ ఫ్రెండ్ దగ్గర, పేరెంట్స్ దగ్గర, సొసైటీ దగ్గర చాలా ఫేసెస్ ఉండాల. ఇది మంచివాడిగా ఉండాలంటే. చెడ్డవాడిగా ఉండాలంటే అందరి దగ్గర ఒకటే తీరుండాలి. నిజం మాట్లాడాలి. నిజం మాట్లాడితే వాళ్ళకి నువ్వు చెడు వ్యక్తి అయిపోతావు. నీకొక క్లారిటీ ఉంటది. అంతే. సో ఇదే. ఓకే. సో ప్రతి ఒక్క మనిషి మీరే విధంగా ఉండాలనుకుంటారో మీరే డిసైడ్ చేసుకోరి. అర్థమవుతుందా? ఒకటేరా లైఫ్‌లో ఎప్పటికైనా ప్రాబ్లమ్స్ ఎవడికి ఎక్కువ వస్తాయి తెలుసా? మంచి వ్యక్తి లెక్క మంచోడు లెక్క ఉన్నోడికి ప్రాబ్లమ్స్ వస్తాయి. చెడ్డవాడి దగ్గరికి ప్రాబ్లమ్స్ రావు. ఎందుకు రావు అంటే వాడు ఎలాంటోడో తెలుసు కాబట్టి ప్రాబ్లమ్స్ రావు. అండ్ చెడ్డవాడి దగ్గర అధికంగా డబ్బు ఉంటది. మంచివాడి దగ్గర డబ్బు అధికంగా ఉండదు. అర్థమవుతుందా? నీతిగా సంపాదించిన, దోసుకొని సంపాదించిన అవసరం లేదు. ప్రాబ్లమ్ వచ్చినా వాడి దగ్గర డబ్బుతోటి వాడు ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటాడు. ఆడు మంచి సంపాదించిన జీవితాలను మోసం చేసి చాలామంది జీవితాన్ని నాశనం చేసి సంపాదించినా ఆడికి అవసరం లేదు. సంపాదించినా లేదా ఓకే. ఆడు సంపాదించిండు. కానీ వాడికి ఏదైనా ఇష్యూ వచ్చిందనుకో ఫ్యామిలీలో గానీ ఎక్కడ ప్రాబ్లమ్ క్రియేట్ అయిందనుకో డబ్బు పెట్టి రికవర్ చేసుకుంటాడు. సాల్వ్ చేసుకుంటాడు ప్రాబ్లమ్. నువ్వంత మంచి ఎర్రి పూక లెక్క మంచితనం అనుకున్న కథలు దెంగకుండా కూసున్నావనుకో ఒరేయ్ మీ ఇంట్లో ఏమన్నా అయినా ఎవ్వరు రాడు. ఎవ్వడు ఏం హెల్ప్ చేయడు. రూపాయి కూడా హెల్ప్ చేయడు. అప్పుడు నీకు అర్థమైతది అరే మంచితనం వేస్ట్‌రా. చెడే బెస్ట్‌రా అని అర్థమైతది. బల్బు వెలుగుతది. బల్బు వెలిగే టైంలో అన్నీ ఎగిరిపోతాయి. అర్థమవుతుందా? సో అతి మంచితనం ఎర్రిపోకు తత్వం. చెడ్డవాడిగా ఉండండి. హ్యాపీగా ఉంటారు. మంచిగుంటది లైఫ్. ఓకే. దట్స్ ఇట్.